ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధ దినం, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే దినం, ఘనపరిచే దినం. ఎందుకంటే మన జీవితాలలో ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించే దినం. సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాం. ఆయన యొక్క వాక్ ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే 13 వచనం అంటూ ఉన్నాడు, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. సో దరిద్రులను దుష్టుల చేతిలో నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. దరిద్రుల ప్రాణమును ఆయన విడిపిస్తూ ఉన్నాడు దుష్టుల చేతిలో నుండి. అందుకనే ఇక ప్రవక్త అంటూ ఉన్నారు, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన దరిద్రులను దుర్మార్గుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి ఆయనే వారి ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. ఆయనే మనలను కాపాడుచున్న దేవుడు. మనకు తెలియకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు మన మీద చేస్తూ ఉంటాడు. వాడు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో నుంచి కూడా మనకు తెలియకుండానే ప్రభు మనలను కాపాడుచూ ఉన్నారు. ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు దుష్టుడు మనల్ని పడగొట్టాలని, నాశనం చేయాలని, మనల్ని కృంగతీయాలని, మనకు అపజయం కలగాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ దుష్టుని చేతిలో నుండి ఆయనే దరిద్రులందరినీ ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దుష్టుల చేతిలో నుంచి ఆయన కాపాడుతున్నాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అనే యెహోవా ఎటువంటి వాడు అంటే నీతిమంతులను పరిశోధించువాడు, అంతరింద్రియములను హృదయములను ఆయన చూచువాడు. సో దుష్టులను మనమేమి చెయ్యక్కర్లేదు. వారు మనకు చేస్తున్న దానికి మన యొక్క వ్యాజ్యాన్ని ఆయన చేతికి మనం అప్పగిస్తూ ఉన్నట్లయితే ఆయనే వారిని చూచుకుంటూ ఉంటాడు. మనకు కావలసిన గొప్ప ఆదరణ, విడుదల, ఆశీర్వాదము అన్నిటినీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దుష్టుడు మన నుండి వేటినైతే తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఆనందమే కానివ్వండి, సంతోషమే కానివ్వండి, సమాధానమే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, దేనిని వాడు మన నుండి తీసుకోవాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మనకు ఏ విధంగానూ వాడు ఆటంకపరిచి మన నుండి దోచుకుని పోకుండా వాటన్నిటినీ, మనకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ ఆయన తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క కృప ఎంత ఎక్కువగా ఉంది కదా. ఎన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడో కదా. ఎన్నిసార్లు ఒక చిన్న దానిలో ఇంకా నా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. ఆయన కరుణ హస్తం మనకు తోడుగా ఉంది. మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నామో, ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన సన్నిధిలోనికి వెళదాం. ఒక్కరిగా కాసుమా, కుటుంబముగా, భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కుటుంబముగా దేవునిని ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన ఉపకారాలన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారిగా మనం ఉండాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను బలపరిచి సంధించును గాక. మీరు మాత్రమే కాదు, మిగిలిన మీ ఫ్రెండ్స్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఎప్పుడో టైంకి వెళదాంలే, అయిపోయే టైం కన్నా వెళ్ళొచ్చే అనుకుంటున్నారేమో. ప్రారంభ ప్రార్థన నుంచి పాటలు పాడి దేవుని మహింపరుస్తున్నప్పటి నుంచి కూడా పాటలలో ఆశీర్వాదం ఉంది, ప్రార్థనలలో ఆశీర్వాదం ఉంది, వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంది, దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలలో నుండి ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఆదరణ మనకు కలుగుతూ ఉంటుంది కదా. సో అందుకే త్వరగా టైంకి వెళదాం. టైంకి వెళ్ళి దేవుని సన్నిధిని ఆయనను ఆరాధించి కీర్తిద్దాం, ఘనపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును
ఎంతో శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబం అంతటిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయమని చెప్పండి. దేవుని కృప నిత్యము మీకు మీ కుటుంబాలకు తోడయండి. ఆరాధనలో పాల్గొనటం వల్ల వచ్చే ప్రతి ఆశీర్వాదమును మీరు సంపాదించుకుందురుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.